అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏదైతే భారత పౌరులు ఎవరైతే ఉన్నారో 26 మంది పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయారు. దీనికి సంబంధించే భారత్ ధీటుగా జవాబు చెప్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద శిబిరాల మీద భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎవరైతే ఉగ్ర మోకలు ఉంటాయో వాళ్ళని దగ్గరగా 100 మందిని మట్టుపెట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్ భాగంగానే ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారత పౌరుల్ని చంపేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎక్కడైతే పీఓకేలో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 100 మందిని మట్టుపెట్టారు. దీంతో పాకిస్తాన్కి సంబంధించి అంటే మనం ఇక్కడ చూస్తే సామాన్య ప్రజలని మతం అడిగి చంపారు ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు. దీనికి సంబంధించే దాంతోపాటు మోడీకి చెప్పండి అని చెప్పి అక్కడ ఎవరైతే వాళ్ళందరిని కూడా బెదిరించి చంపిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రమూకల మీద దాడి చేశారు భారతదేశం. పాకిస్తాన్ ఉలికిపడింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ రకంగా ప్రతిఘటన ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. కానీ ధీటుగా జవాబు చెప్తున్నారు. ఈ యుద్ధంలో ఎవరైతే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ సంఘటనలో మన ఒక తెలుగు బిడ్డ ప్రాణాలు వదిలారు. పాకిస్తాన్తో జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ఈ యుద్ధానికి సంబంధించి ఏదైతే ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కూడా అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు ఎవరైతే పీసీసీ చీఫ్ తెలంగాణ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన, మిగతా వాళ్ళు లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి ట్వీట్ పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన యొక్క మృతదేహాన్ని శనివారం రోజు ఆయన ఇక్కడికి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ భయపడింది భారతదేశానికి. ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు గారు సామాన్య ప్రజల నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ వరకు కూడా అందరూ కూడా దాక్కున్న పరిస్థితి, దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజంగా చూస్తే దీంతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా తెలుస్తుంది. అదేంటంటే దావూద్ ఇబ్రహీం ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఉన్నారో ఆయన గురించే చాలా రోజుల నుంచి కూడా భారత్ ఆయన గురించి వెతుకుతున్న పరిస్థితి. కరాచీలో పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆయన దాచిపెట్టింది అని చెప్పి కూడా చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి. సామాన్య ప్రజల నుంచి ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ వరకే అందరూ కూడా పారిపోతున్న వేళ, కలుగుల్లో దాక్కుంటున్న వేళ దావూద్ ఇబ్రహీంని పట్టుకోబోతున్నారు అన్నట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ సమాచారం కూడా మనకు తెలుస్తుంది. ఏంటంటే దావూద్ ఇబ్రహీంని ఆయన్ని దేశం దాటించారు అని కూడా తెలుస్తుంది. లేకపోతే ఆయన్ని ఒక సురక్షితమైన ప్రాంతాలకి తరలించారా, లేకపోతే దాంతోపాటే దేశం నుంచి ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉందా, ఆయన పంపించేశారని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. నిజంగా అంటే ఇప్పటి వరకు మొన్న ఏదైతే గురువారానికి సంబంధించి చూసినట్టయితే లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ మీద దాడి చేశాయి. ఈ దాడికి సంబంధించి ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా దీనికి భయపడి ఎవరైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఆర్మీ చీఫ్ వీళ్ళు కనపడకుండానే చేతులెత్తేసాం అని చెప్పి కూడా మాట్లాడుకుంటూనే భారత్ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. However, there are civil airlines flying the air route between Karachi and Lahore. Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft which is Airbus 320 of Flynas Aviation, which was originated from Dammam at 1750 hours and landed later at Lahore at 2110 hours in the night. Indian Air Force demonstrated considerable restraint in its response, thus ensuring safety of international civil carriers. అన్నిటికన్నా నీచమైన విషయం ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశానికి సంబంధించిన సామాన్య ప్రజల్ని చంపేస్తే ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం దాడి చేసింది. మీరు సామాన్య ప్రజల్ని చంపితే భారత సేన ఉగ్రవాదులను చంపింది. కానీ మళ్ళీ పాకిస్తాన్ ఏం చేసింది, దాని పక్కన ఉన్నటువంటి గ్రామాలలో సామాన్య ప్రజలు ఇండియన్స్ని చంపింది.
16 మంది ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక నీచమైనటువంటి పని. ఎందుకంటే ఉగ్రవాదం మీద భారతదేశం అవ్వచ్చు, ప్రపంచంలోని మిగతా కంట్రీస్ కూడా ఏదైతే ఉందో దాడి చేస్తున్న పరిస్థితి, దానికి సంబంధించి ఉగ్రవాదం లేకుండా చేస్తున్న పరిస్థితి. ఈ టైంలోనే ఇలా కాకుండా సామాన్య ప్రజలను చంపటం ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి అమెరికా అవ్వచ్చు, లేకపోతే రష్యా లాంటి దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. దానికి సంబంధించి టర్కీనో లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్ ఒక 2-3 పాకిస్తాన్ వైపు ఉన్నాయి. రేపు మాపు అవి కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కూడా పాకిస్తాన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అంటే జలంధర్లో, అంటే ఇండియాకి సంబంధించి పంజాబ్లోని జలంధర్ మీద మేము దాడి చేశాము, మా యొక్క క్షిపణులు వచ్చాయి, దానికి సంబంధించి అక్కడ మేము బాంబులు వేసాము అని చెప్పి ఫేక్ ప్రచారాలు కూడా చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అవన్నీ పాత వీడియోలు, ఎప్పుడో వీడియోలు. దీనికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి ఏది కరెక్టు ఏది తప్పు ప్రతిదాన్ని కూడా ఉద్రిక్తలు తీసుకురావడానికి కూడా పాకిస్తాన్ మీడియా అవ్వచ్చు, పాకిస్తాన్ ట్రై చేస్తుంది. కానీ సమన్వయం పాటించాలి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించి ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం అసలు దొరకడా అనేది కూడా ఇప్పుడు టాపిక్ నడుస్తుంది. అంతకుముందు అజిత్ దోవల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్మోస్ట్ ఎవరైతే దావూద్ ఇబ్రహీంని పట్టుకునే ప్రయత్నం చేశారో ఆల్మోస్ట్ చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ కరాచీ అవ్వచ్చు, ఇస్లామాబాద్ అవ్వచ్చు, దానికి సంబంధించి మిగతా చోట్ల కూడా ఆల్మోస్ట్ భారత సైన్యం అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అవ్వచ్చు, అండర్ వరల్డ్ డాన్స్ అవ్వచ్చు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం ఉంటుంది అన్నట్టు తెలుస్తోంది. భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్తో యుద్ధానికి ఎప్పుడు కోరుకోలేదు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్, అంటే చాలామంది మాట్లాడుతున్నారు, గత 10 సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ ఈ యొక్క ఇండియాలో అధికారంలో ఉంది. దీనికి సంబంధించే చాలా చట్టాలు చేశారు. దానికి సంబంధించే ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే రామ జన్మభూమికి సంబంధించి, రామ మందిరానికి సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా పరిష్కరించాం. అంటే నాకు సంబంధించో లేకపోతే నా పిల్లల తరంలో కూడా ఇవన్నీ డెఫినెట్లీ అవుతాయి అని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ ఎంతో క్లిష్టమైనటువంటి ఈ సమస్యల్ని చాలా ఈజీగా చేశాయి. దానికి సంబంధించి ఎవరైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈ యొక్క ఉగ్ర దాడి జరగడానికి కారణం ఏంటి పహల్గాంలో అంటే, దానికి సంబంధించి ఏదైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం వల్లనే ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముస్లింకి సంబంధించి చాలా మంచి పనులు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కనీసం బయటకు వచ్చి ముస్లిం మహిళలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి టైంలోనే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ అంతకుముందు లా అండ్ ఆర్డర్ అక్కడ కంట్రోల్లో కూడా ఉండేది కాదు. బట్ బీజేపీ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గ్యాంగ్ స్టార్స్ లేకుండా పోయారు. అందరూ కూడా హ్యాపీగా బతుకుతున్న పరిస్థితి. దాంతోపాటు పరిశ్రమలు కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి. ఇన్ని ఉన్నా కానీ బీజేపీ అనే ఒక పార్టీని తీసుకొచ్చి వాళ్ళని బూచిగా చూపించి ఇలాంటి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అక్కడ ఎవరైతే సివిలియన్స్ని చంపేసి మోడీకో బోలో అని చెప్పి తర్వాత ఎంతమంది భారతీయులు ఆవేదన పడ్డారు. దానికి సంబంధించి మోడీ దీన్ని చాలా పగడ్బందీగా దీన్ని చాలా గట్టిగా తీసుకున్నారు. పాకిస్తాన్ అవ్వచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి అని చెప్పి ఒక గట్టి ప్రయత్నంగానే మోడీ ముందుకెళ్తున్నాడు. దీనికి సంబంధించి ఎంత ఖర్చైనా అవ్వచ్చు, లేకపోతే ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా కానీ ముందుకెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాడు అని చెప్పడానికి మొన్న ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆ డెన్ మీద చేసిన దాడి, దాంతోపాటు ఎక్కడైతే భారత్ ఆగే ప్రయత్నం కూడా చేయట్లేదు. మోడీ వదిలిపెడతాడు, ఏదో ఒకసారి ఏదో దాడి చేసి వదిలిపేస్తారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ కండిషన్స్లో భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఈరోజు భారత్ అవ్వచ్చు, లేకపోతే రేపు అమెరికా అవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీ అవ్వచ్చు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే మోడీ ముందుకెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు.